అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. మనం మెగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కోసం మనకి బాగా ఉపయోగపడేటటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బాటనీ క్లాసెస్ మనం గత కొన్ని రోజులుగా చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్ లో మనం సిస్టమాటిక్స్ అంటే మొక్కలకు సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, దానిలో భాగంగానే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్ లో మనం లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేర్చుకున్నాము. ఈ రోజు సొలనేసి కుటుంబము, తర్వాత ఏకదళ బీజానికి చెందినటువంటి లిలియేసి, ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇవి మనకి సొలనేసి అనేది ద్విదళ బీజానికి చెందినటువంటి మొక్క, లిలియేసి అనేది ఏకదళ బీజానికి చెందినటువంటి మొక్క. ఇంటర్మీడియట్ లో మనకు ఉన్నటువంటి సిలబస్ లో మొత్తం 3 కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. మరి ఈ 3 కుటుంబాల్లో మనకి లెగ్యుమినేసి కుటుంబం ఒకటి, సొలనేసి ఒకటి, లిలియేసి. దీంట్లో లెగ్యుమినేసి, సొలనేసి రెండు కూడా ద్విదళ బీజానికి చెందినటువంటి మొక్కలు. నెక్స్ట్ లిలియేసి అనేది ఏకదళ బీజానికి చెందినటువంటి మొక్క. మరి మనకున్నటువంటి ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లో మనం ఏ అంశాలు మనం బాగా చదువుకోవాలి, ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి డిఎస్సి లో మనకి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ ఉండేటటువంటిది అన్ని కూడా మనకి స్కూల్ బుక్స్ లాగా మనకి లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం లేదు. అందులో కూడా ఎస్పెషల్ గా ఈ ఫ్యామిలీస్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ లో మెయిన్ మనకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. మరి మొత్తం లైన్ టు లైన్ మనం చదవాల్సిన అవసరం లేదు, మనం చూస్తే అర్థమైపోతుంటుంది. కాబట్టి ఏ అంశాలు మనం ఫోకస్ చేసి చదవాలి అనేటటువంటిది ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేర్చుకుంటూ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి సొలనేసి, మరి సొలనేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలన్నిటిని కూడా మనకి జనరల్ గా పొటాటో ఫ్యామిలీ అంటారండి. బంగాళదుంపకు చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి మొక్కలని మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సొలనేసి కుటుంబంలో మనకి పొటాటో ఫ్యామిలీ అంటారు. బంగాళదుంప కుటుంబానికి చెందినటువంటి మొక్కలు అనేవి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే జనరల్ గా మనకి ఏంటి అంటే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ పేరు వినగానే మనకి ఆ కుటుంబంలో ఏ మొక్కలు ఉంటాయి అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ మన మైండ్ లోకి రావాలి. ఆ మొక్క శాఖీయ భాగాలు, వెజిటేటివ్ పార్ట్స్ కానివ్వండి, లేకపోతే సెక్సువల్ పార్ట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానీ, దాని గురించి మనకు ఒక ఐడియా వస్తే చాలా ఈజీగా ఉంటుందండి. దీని గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. తర్వాత మార్ఫాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం నేర్చుకున్నట్లయితే ఇంకా ఈజీగా ఉంటది. కాబట్టి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఈ సొలనేసి కుటుంబంలో మనకి అసలు ఏ మొక్కలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. దీంట్లో మనకి టమాటా, తర్వాత వంగ, తర్వాత పొటాటో బంగాళదుంప, ఇంకా బెల్లడోన, పెట్యూనియా, పొగాకు, మిరప, దతుర, సో ఇవన్నీ కూడా మనకి పరిచయం ఉన్నటువంటి మొక్కలేనండి. దీంట్లో మరి టమాటా తీసుకున్నట్లయితే ఎబిల్మాస్కస్ ఎస్కిలెంటం అంటారు టమాటాని. వంగ మొక్క తీసుకున్నట్లయితే సోలానా మెలంజనం అంటారు. నెక్స్ట్ వచ్చేసి పొటాటో తీసుకున్నట్లయితే సోలానా ట్యూబరోజం అని చెప్తారు దీన్ని. నెక్స్ట్ బెల్లడోనా అనేటటువంటిది ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. తర్వాత వచ్చేసి పెట్యూనియా, ఇది కూడా ఒక ఏంటంటే ఒక అలంకరణ కోసం పెంచేటటువంటి మొక్క. నెక్స్ట్ పొగాకు గురించి మనం అందరికీ తెలుసు, నికోటియానా టబాకం అంటారు దీని శాస్త్రీయనామం. తర్వాత మిరప, క్యాప్సికం అనేటటువంటిది మిరప సంబంధించినటువంటి శాస్త్రీయనామం. నెక్స్ట్ ఉమ్మెత్త మొక్క, దతురా స్ట్రామోనియం అనేటటువంటిది ఉమ్మెత్త మొక్కకు సంబంధించినటువంటి శాస్త్రీయనామం. నెక్స్ట్ సెస్ట్రమ్ నాక్టర్నమ్, ఇది దీని పేరు ఏంటి అంటే నైట్ క్వీన్ డే కింగ్, ఇది దీని ప్రత్యేకత అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది నైట్ క్వీన్ డే కింగ్, రాత్రి రాణి పగటి రాజు అంటారండి దీన్ని. సెస్ట్రమ్ నాక్టర్నమ్ గుర్తుపెట్టుకోండి ఇవి. కాబట్టి ఇవి ఈ సొలనేసి కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మొక్కలు. మనం వీటిని ఒకసారి మన మైండ్ లో తెచ్చుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. దీంట్లో మనకు బాగా తెలిసింది ఉమ్మెత్త, తర్వాత టమాటా, తర్వాత ఇంకా మనకి తెలిసింది ఏంటి అంటే మిరప తెలుసు, తర్వాత వంగ తెలుసు. ఓకే, ఇది. సో కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం తెలుసుకున్నామండి. చూడండి ఆకృతి, ఇవి గుల్మాల రూపంలో కానీ పొదల రూపంలో కానీ ఉంటాయి. తర్వాత వీటిలో వేరు అనేది తల్లి వేరు వ్యవస్థ, ఎందుకంటే ఇది ద్విదళ బీజాలు కాబట్టి అన్ని ద్విదళ బీజాల మొక్కల్లో ఉండేటటువంటి వేరు అనేది మనకి తల్లి వేరు అనేటటువంటిది ఉంటుందని చెప్పాం. కాబట్టి మనకి ఇది వేరు అనేది తల్లి వేరు వ్యవస్థ, ఇది మనకు అవసరం లేదండి, అలాంటివి కూడా రావు. ఆకృతి, గుల్మాలు, పొదలు, ఇవి కూడా మనకి ఎగ్జామ్ లో రావు. నెక్స్ట్ కాండం,
కాండం తీసుకున్నట్లయితే వాయుగతంగా ఉంటది, నిటారుగా ఉంటది. కొన్నిట్లు భూగర్భ కాండాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బంగాళాదుంప తీసుకున్నాం అనుకోండి, మరి బంగాళాదుంప అనేది భూగర్భ కాండం లాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని వాయుగతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ చూడండి, మనకి వంగ కానివ్వండి, టమాటా కానివ్వండి, క్యాప్సికం, ఇవన్నీ కూడా మనకి వాయుగతంగా ఉంటాయి, భూమి మీదే ఉంటాయి. కానీ మనకి బంగాళాదుంప తీసుకున్నట్లయితే ఇది భూగర్భ కాండం లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా అడగడండి, ఇట్లాంటివి కూడా అడగడం. ఇక్కడ మరి చూడండి ఏంటంటే ద్విసహపార్శ్వ నాళిక పుంజాలు ఉంటాయి. సొలనేసి కుటుంబంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో కాండంలో ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు ఉంటాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఈ స్ట్రెస్ చేసినటువంటి బాగా చదువుకున్నట్లయితే ఎక్కువ వీటి నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు అనేవి ఏ కుటుంబంలో ఉంటాయి అని అడుగుతాడు. కాబట్టి ఏంటి అంటే సొలనేసి, లేకపోతే సొలనేసి కుటుంబంలో ఉండేటటువంటి నాళికా పుంజాలు ఏవి అంటే ద్విసహపార్శ్వ నాళికా పుంజాలని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ పత్రాలు. పత్రాలు తీసుకున్నట్లయితే జాలాకార ఈనెల వేపనం ఉంటది. పత్రాలకి వృంతం ఉంటది, సరళంగా ఉంటాయి. ఇది ద్విదళ బీజాలు కాబట్టి వీటికి జాలాకార ఈనెల వేపనం ఉంటుంది, మనకు తెలిసి. ఇది కూడా మనకి ఈ క్యారెక్టర్ కూడా ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం లేదు. నెక్స్ట్ పుష్ప విన్యాసం. పుష్ప విన్యాసం తీసుకున్నట్లయితే నిశ్చిత పుష్ప విన్యాసం ఉంటది. వంగలో మాత్రం గ్రేవస్థ పుష్ప విన్యాసం ఉంటుంది. ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. పుష్ప విన్యాసం నిశ్చిత పుష్ప విన్యాసం, వంగలో మాత్రం గ్రేవస్థ పుష్ప విన్యాసం ఉంటుంది. స్వరనేసి కుటుంబంలో ఉండేటటువంటి పుష్ప విన్యాసం ఏది అని అడిగితే నిశ్చిత పుష్ప విన్యాసం అని ఆన్సర్ రాయాలి. వంగలో మాత్రం గ్రేవస్థ. వంగ అంటే గుర్తుపెట్టుకోండి, గా అంటే గ్రేవస్థ. నెక్స్ట్ పొగాకు తీసుకుంటే ప్యానికిల్. ఇది ఇంపార్టెంట్ అండి. పొగాకులో ఉండే పుష్ప విన్యాసం ఏది అంటే ప్యానికిల్ పుష్ప విన్యాసం అంటారు. ఇది ఇంపార్టెంట్. పొగాకులో ప్యానికిల్. నెక్స్ట్ దతురాలో శిఖరస్థ ఏకాంత పుష్పాలు ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, దతురాలో శిఖరస్థ ఏకాంత పుష్పాలు అనేటటువంటివి మనకి ఉంటాయి. పొగాకులో ప్యానికిల్, ఇది ఇంపార్టెంట్. పొగాకులో ఉండే పుష్ప విన్యాసము ప్యానికిల్. జనరల్ గా వంగలో తీసుకుంటే గ్రేవస్థ పుష్ప విన్యాసం ఉంటది. నెక్స్ట్ పుష్పం తీసుకున్నట్లయితే ద్విలింగ పుష్పాలు ఉంటాయి, సంపూర్ణ పుష్పాలు ఉంటాయి. తర్వాత బిఆర్ ఈబిఆర్ అని చెప్పిన మనం, అంటే పుచ్చ సహితంగా ఉంటాయి. తర్వాత ఈబిఆర్ఎల్ అంటే లఘు పుచ్చ రహితంగా ఉంటాయి. అంటే పుచ్చ సహితంగా ఉంటాయి, లఘు పుచ్చ రహితంగా ఉంటాయి. తర్వాత ఇవి దీనికి సంబంధించినవి, ఇవి కూడా మనకి ఎట్లాంటివి కూడా అడగడానికి అవకాశం లేదు. పుష్పాలు అనేవి పంచభాగయుతం, 5 భాగాలు కలిగి ఉంటాయంటే పంచభాగయుతం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అండకోశాధిస్థితం, ఇది ఇంపార్టెంట్. సొలనేసి కుటుంబంలో ఉండేటటువంటి పుష్పాల్లో ఉండేటటువంటి లక్షణం ఏంటి అంటే పంచభాగాయుతం, 5 భాగాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ అండకోశాధిస్థితంలో ఉన్నటువంటి అండం అనేది ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ రక్షక పత్రాలు, క్యాలెక్స్. రక్షక పత్రాలు అనేవి 5 ఉంటాయండి. కవాటయుత పుష్పరచన ఇంపార్టెంట్. ఇది వంగలో ఉండేటటువంటి రక్షక పత్రాలు ఎన్ని ఉంటాయంటే 5 రక్షక పత్రాలు ఉంటాయి. కవాటయుత పుష్పరచన, ఇది ఇంపార్టెంట్. కాబట్టి వంగలో ఉండేటటువంటి మామూలుగా వీటిలో ఉండేటటువంటి పుష్పరచన, సొలనేసిలో ఉండే పుష్పరచన ఏంటి అంటే కవాటయుత పుష్పరచన ఉంటది. ఇప్పుడు టమాటా, వంగ తీసుకున్నట్లయితే వాటిలో రక్షక పత్రాలు అనేవి శాశ్వతంగా ఉంటాయి, రాలిపోకుండా శాశ్వతంగా ఉంటాయి. జనరల్ గా మనకి రక్షక పత్రాలు అన్ని కూడా రాలిపోతూ ఉంటాయి చాలా మొక్కల్లో, పుష్పాల్లో. కానీ వంగ, టమాటా తీసుకున్నట్లయితే వాటికి తోడి మీద దగ్గర మనకి ముచ్చికలాగా గట్టిగా బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది, బ్లూ కలర్ లో. సో కాబట్టి ఇవి ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, రక్షక పత్రాలు అనేటటువంటి వంగ, టమాటాలు శాశ్వతంగా ఉంటాయి. తర్వాత కవాటయుత పుష్పరచన ఇంపార్టెంట్. రక్షక పత్రాలు 5 ఉంటాయి. నెక్స్ట్ ఆకర్షక పత్రాలు. ఆకర్షక పత్రాలు కూడా 5 ఉంటాయండి. దీంట్లో 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి. తర్వాత కవాటయుత పుష్పరచన, ఇది కూడా దీంట్లో కూడా కవాటయుత పుష్పరచన ఉంటుంది. దతురాలో మెరితిరిగినటువంటి పుష్పరచన ఉంటుంది, ఇంపార్టెంట్. దతురాలో ఉండేటటువంటి పుష్పరచన ఏది అంటే మెలితిరిగినటువంటి పుష్పరచన ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేసరావళి. కేసరావళి తీసుకున్నట్లయితే 5 కేసరాలు ఉంటాయి. మరి మకుట దళవ పరిస్థితి ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ అండి. ఎట్లాంటివి అడుగుతాడు, మకుట దళవ పరిస్థిత అంటే కేసరాలు అనేటటువంటివి ఆకర్షక పత్రాలు కతుక్కుని ఉంటాయి. సో దీన్ని మకుట దళవ పరిస్థితి అని చెప్తారు. కేసరాలన్నీ కూడా మనకి ఇట్లా దతురా మనం తీసుకున్నట్లయితే దతురాలో కేసరాలు తీసుకుంటే అవి ఆకర్షక పత్రాలు కతుక్కొని కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితిని ఏమంటారంటే మకుట దళవ పరిస్థిత
కేసరావళి అని చెప్తారు. 5 కేసరాలు ఉంటాయి. ఆకర్షక పత్రాలు కూడా 5 ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రక్షక పత్రాలు కూడా 5 ఉంటాయి. నెక్స్ట్ అండకోశాది అండకోశం తీసుకున్నట్లయితే ఉబ్బిన అండాన్యాసం ఉంటది, ద్విఫలదళాయత అంటారు. తర్వాత ద్విబిలయతం, 2 బిలాలు ఉంటాయి, అంటే 2 భాగాలు ఉంటాయి. ద్విఫలదళాలు అనేవి ఉంటాయి, 2 ఫలదళాలు అనేటటువంటివి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. మిర్చి తీసుకుంటే ఏకబిలయుతంగా ఉంటది. మిర్చిలో మొత్తం కూడా లోపల ఖాళీ ప్లేస్ మొత్తం కూడా ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనకి టమాటా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనం కత్తిరిస్తే టమాటాను నిలువుగా ఇట్లా పైనుంచి కత్తిరిస్తే మనకి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి కనిపిస్తూ ఉంటది. ఇట్లా టమాటాని ఇట్లా కట్ చేయాలి, నిలువుగా కత్తిరించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇట్లా 2 భాగాలు కనిపిస్తూ ఉంటాయి, ద్విబిలయుతంగా ఉంటది. అదే మిర్చిని కట్ చేసాం అనుకోండి, ఇట్లా బారుగా ఈ తొడెం బారు కట్ చేస్తే మనకి మొత్తం ఒకటే లోపల స్పేస్ అనేది ఒకటే ఉంటుంది, ఒకే బిలంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఏకబిలం. గుర్తుపెట్టుకోండి, అండకోశం అనేది ద్విబిలయుతంగా ఉంటది. ఏకబిలం ఏంటి అంటే మిర్చిలో ఏకబిలయుతంగా ఉంటది. పరాగ సంపర్కంలో పుంభాగ ప్రథమోత్పత్తి అనేది ఉంటుందండి. మనకి తెలుసు, పుంభాగ ప్రథమోత్పత్తి అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల కంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ముందుగా పరిపక్వం చెందినట్లయితే దాన్ని పుంభాగ ప్రథమోత్పత్తి అంటారు. ఇది తర్వాత వంగ తీసుకున్నట్లయితే స్త్రీ భాగ ప్రథమోత్పత్తి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. సొలనేసి కుటుంబంలో స్త్రీ భాగ ప్రథమోత్పత్తిని కలిగినటువంటి మొక్కను గుర్తించండి అంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వంగ, స్త్రీ బీజ ప్రథమోత్పత్తి ఉంటుంది. మిగిలినన్నిట్లో కూడా పుంభాగ ప్రథమోత్పత్తి ఉంటుంది. నెక్స్ట్ ఫలం తీసుకున్నట్లయితే మృదు ఫలంగా ఉంటుంది. తర్వాత మనకి దతురా తీసుకున్నట్లయితే గుళిక రూపంలో ఉంటుంది, గట్టిగా పెంకులాగా ఉంటే మనకి ఉమ్మెత్తకాయని చూసే ఉంటుంది, గుళికలాగా ఉంటుంది అది. తర్వాత టమాటా, వంగ ఇవి తీసుకున్నట్లయితే మెత్తగా ఉంటాయి వంకాయలు, ఇవన్నీ కూడా. సో ఇవి మృదు ఫలం అని చెప్తారు. నెక్స్ట్ విత్తనాలు అనేవి అనేక విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు టమాటాలో కానివ్వండి, వంగలో కానివ్వండి, దతురాలో కానివ్వండి, అనేక విత్తనాలు ఉంటాయి, అంకురచ్ఛేదాన్ని కూడా కలిగి ఉంటాయి. సో ఇవి వీటికి సంబంధించిన, మరి వీటికి సంబంధించినటువంటి సాంకేతికంగా వీటికి సంబంధించినటువంటి ఫార్ములా తీసుకున్నట్లయితే ఇది చూడండి, బిఆర్ తర్వాత ఈబిఆర్ అంటే పుచ్చ సహితము, లఘు పుచ్చ సహితము, ఇవి సంపూర్ణము, తర్వాత ద్విలింగము, కొరల్ల 5 రక్షక పత్రాలు, 5 ఆకర్షక పత్రాలు. సి అంటే ఆకర్షక పత్రావళి. క్యాలెక్స్, కొరల్ల. ఇది కే అంటే క్యాలెక్స్, సి అంటే కొరల్ల, ఆండ్రూసియము, గైనోసియం. ఆండ్రూసియం అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరావళి, గైనోసియం అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండకోశం. ఓకేనా. సో ఇది చూడండి, క్యాలెక్స్ 5 రక్షక పత్రాలు ఉన్నాయి, 5 ఆకర్షక పత్రాలు ఉన్నాయి, కింద 5 వేసాం మనం ఇక్కడ. నెక్స్ట్ కేసరాలు 5 ఉన్నాయి కాబట్టి 5 వేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ గుర్తు మనం ఎట్లా చూపించినట్లయితే మొకుట దళవ పరిస్థితం అని చెప్తారు. అంటే మొకుట దళవ పరిస్థితం అంటే చెప్పాం మనం, రక్షక పత్రాలు కేసరావళి ఆకర్షక పత్రాలకు అతుక్కొని ఉంటుందని చెప్పాం. ఇప్పుడు ఉమ్మెత్త పువ్వు ఉందనుకోండి, మనం పువ్వు తీయగానే ఏమవుతుందంటే మధ్యలోకి బ్రేక్ చేసి ఇట్లా మనం సపరేట్ చేయగానే ఆ కేసరావళి మొత్తం కూడా ఆకర్షక పత్రాలకు అతుక్కొని కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మొకుట దళవ పరిస్థితం అని చెప్తారు. కాబట్టి ఇట్లా మనం ఈ గుర్తును దానికి చూపిస్తాం, ఆకర్షక పత్రావళి తర్వాత కేసరాలు, ఈ 2 కూడా ఇట్లా బాణం గుర్తుతో చూపించినట్లయితే మొకట దళవ పరిస్థితం అంటారు. నెక్స్ట్ అండకోశం, జి అంటే అండకోశం. దీంట్లో మనకి 2 వేసాం, అంటే ద్విబిలయతం అని చెప్పాం, అంటే ద్విఫలదాళాలు, 2 ఫలదాళాలు లాగా ఉంటాయని చెప్పామని అట్లా. కాబట్టి 2 వేసాము. కింద గీత గీసినట్లయితే అది ఊర్ధ్వ అండన్యాసం. కాబట్టి ఊర్ధ్వ అండం అనేటటువంటిది ఇక్కడ మనం కింద గీత గీస్తున్నాం. సో ఇది దీనికి సంబంధించిందండి. ఇది సొలనేసి సంబంధించినటువంటి. దీంట్లో ఆర్థిక ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్థిక ప్రాముఖ్యత మీద కూడా ఎక్కువగా మనకి బిట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే మరి ఆర్థిక ప్రాముఖ్యత తీసుకుంటే టమాటా, వంగ, పొటాటో ఇవన్నీ కూడా మనకి ఆహారంగా ఉపయోగించడానికి ఉపయోగిస్తారు, కూరగాయలుగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పొగాకు తీసుకున్నట్లయితే పొగాకులో నికోటిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. నికోటిన్ లో, పొగాకులో ఉండేటటువంటి ఆల్కలాయిడ్ ఏది అని అడుగుతాడు, నికోటిన్ అండి. మరి ఇది సిగరెట్లు, బీడీలు తయారు చేయడానికి ఇది పొగాకును ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి దతుర, ఇది మెడిసినల్ ప్లాంట్ గా ఉపయోగిస్తారండి. నెక్స్ట్ మిరపని మనకి తీసుకున్నట్లయితే స్పైసీస్ గా ఉపయోగిస్తూ ఉంటారు, అంటే వంటల్లో ఉపయోగించేటటువంటి ఇంగ్రీడియంట్స్ లాగా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత పెట్యూనియా, ఇది అలంకరణ మొక్కల్లాగా ఉపయోగిస్తూ ఉంటారు. బెల్లడోనా, ఇది కూడా మనకి మెడిసినల్ ప్లాంట్ లాగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ సెస్ట్రమ్,
సెస్ట్రమ్ నాక్టర్నం అనేటటువంటిది నైట్ క్వీన్, డే కింగ్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. రాత్రి రాణి, పగటి రాజు అనేటటువంటి మొక్క ఏ కుటుంబానికి చెందింది అని అంటే మనకి సొలనేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కగా మనం గుర్తించవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో వాటిని ఎక్కువగా మనం స్ట్రెస్ చదువుకున్నట్లయితే మనకి వీటి మీద ఎక్కువగా బిట్లాడడానికి అవకాశం ఉంటుంది. మొత్తం పాయింట్ టు పాయింట్ ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. శాఖీయ భాగాల్లో కూడా మనకి ఈ పత్రాలు ఎట్లా ఉన్నాయి, పుష్పాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత కాండం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా జనరల్ గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా రెగ్యులర్ గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చెప్పిన ద్విసహపర్సనాలిక పుంజాలు కానివ్వండి. సో ఇట్లాంటివి మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ లిలియేసి. లిలియేసి కుటుంబం తీసుకున్నట్లయితే ఇది ఏకదళ బీజానికి చెందినటువంటి మొక్క అండి. జనరల్ గా దీన్ని లిల్లీ ఫ్యామిలీ అంటారు. అంటే లిల్లీ కుటుంబం అని చెప్పడం జరుగుతుంది దీన్ని. ఇవి లిలియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలన్నీ కూడా ఏకదళ బీజాలకు చెందినటువంటి మొక్కలుగా వీటిని మనం చెప్తూ ఉంటాము. తర్వాత ఇవి సమోద్బీజాలు చెప్పాము మనం. సమోద్బీజాలు అంటే ఎక్కువగా మనకి భూమి మీద ఎక్కువగా ఉండేటటువంటి మొక్కలన్నీ కూడా సమోద్బీజాలు అని చెప్పాము. తర్వాత కొన్ని ఎడారి మొక్కలు ఉంటాయి, ఆస్పరాగస్ కానివ్వండి, లేకపోతే అలోవేరా లాంటి అలో మొక్కలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎడారి మొక్కలు. నెక్స్ట్ కొన్ని అలంకరణ మొక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి, ట్యూలిప్, లిలియం. ఓకే, ఇవన్నీ కూడా మనకి కొన్ని అలంకరణ మొక్కలు ఉంటాయి. తర్వాత కొన్ని ఆహారంగా ఉపయోగించేటటువంటివి కూడా ఉంటాయి. ఏంటి అంటే అలియం సెఫా, వెల్లుల్లి. అలియము నీరుల్లిది. తర్వాత అలియం సెటైవం, వెల్లుల్లి. మనం కూరల్లో ఉపయోగించుకునేటటువంటి వెల్లుల్లి కానివ్వండి, ఉల్లి కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి ఏకదళ బీజానికి చెందినటువంటి లిలియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలుగా మనం గుర్తించడం జరుగుతుంది. ఆకృతి మరి ఇవన్నీ కూడా లసునాలు, కందాల రూపంలో ఉంటాయండి. ఇవన్నీ కూడా కొన్ని భూగర్భంలో కనిపిస్తూ ఉంటాయి, మరి కొన్ని పొదల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వేరు. వేరు తీసుకున్నట్లయితే ఏకదళ బీజం కాబట్టి పీచు వేరు వ్యవస్థ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ ఆస్పరాగస్ లో దుంప వేర్లు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ఆస్పరాగస్ లో దుంప వేర్లు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి వేర్లు కలిగినటువంటి ఆస్పరాగస్ అనేది ఏ కుటుంబానికి చెందిన మొక్క అని అడుగుతాడు. ఇది లిలియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. నెక్స్ట్ కాండం. కాండం తీసుకున్నట్లయితే ఇది భూగర్భ కాండం లాగా ఉంటుంది, లసనాలు ఉంటాయి. తర్వాత కొన్ని నులితీగల రూపంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ పత్రాలు. పత్రాలు తీసుకున్నట్లయితే ఏకదళ బీజం మొక్క కాబట్టి దీంట్లో పత్రాలు సమాంతర నిలవేపనం ఉంటది. నెక్స్ట్ కానీ స్మైలాక్స్ లో మాత్రం జాలాకారి నిలవేపనం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటివి చదువుకోవాలి మనం ఖచ్చితంగా. ఇట్లాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. స్మైలాక్స్ అనేటటువంటిది ఏకదళ బీజం మొక్క అయినప్పటికీ దాంట్లో ప్రత్యేకంగా సమాంతర నిలవేపనం ఉండకుండా జాలాకార నిలవేపనం ఉంటుందండి. ఇది ఇట్లాంటివి మనం చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బేసికల్ గా లిలియేసి అనేది ఏకదళ బీజం మొక్క కాబట్టి దాంట్లో మొత్తం కూడా మనకి సమాంతర నిలవేపనం ఉంటుంది. కానీ పెక్యులర్ గా ఈ స్మైలాక్స్ అనేట అడిగినప్పుడు మాత్రం జాలాకార నిలవేపనం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పుష్ప విన్యాసం. దీంట్లో గుచ్చం లాగా ఉన్నటువంటి పుష్ప విన్యాసం ఉంటుంది. అంటే ఇది డిఫరెంట్ అండి. మిగిలినటువంటి ద్విదళ బీజాల్లో ఉన్నటువంటి పుష్ప విన్యాసం ఉండకుండా దీంట్లో గుచ్చం అని చెప్తారు దీన్ని. ఈ గుచ్చం కూడా నిశ్చితం లేకపోతే అనిశ్చితం అనేటటువంటి రకాలుగా ఉంటుంది. ఇది జనరల్ గా ఎక్కువగా గుచ్చం అనేటటువంటిది ఏ కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఉంటుంది అని అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏకదళ బీజానికి చెందినటువంటి లిలియేసి కుటుంబంలో గుచ్చం అనేటటువంటి పుష్ప విన్యాసం కనిపిస్తుంటది. నెక్స్ట్ పుష్పాలు తీసుకున్నట్లయితే ద్విలింగ పుష్పాలు ఉంటాయి, సంపూర్ణ పుష్పాలు ఉంటాయి. ఇది ద్విలింగానికి గుర్తు, ఇది సంపూర్ణ పుష్పానికి గుర్తు. సో ఇవి కూడా ఇట్లాంటివి కూడా అడగడు. ఇది ఒకటి ఇంపార్టెంట్. పుష్ప విన్యాసం అంటే గుచ్చం ఇంపార్టెంట్. నెక్స్ట్ పత్రాల్లో స్మైలాక్స్ ఇంపార్టెంట్. ఇక్కడ వేరు తీసుకుంటే ఆస్పరాగస్ లో దుంప వేర్లు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పరిపత్రావళి. చూడండి, మరి పరిపత్రావళి అంటే దీంట్లో ఏకదళ బీజాల్లో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు అనేవి ఉండకుండా పరిపత్రావళి అనేది ఉంటుందండి దీంట్లో. దీని ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు అనేవి లేకుండా ఏముంటాయంటే ఇక్కడ మనకి పరిపత్రావళి అనేది ఉంటుంది. ఈ పరిపత్రావళి 6 పరిపత్రాలు ఉంటాయి. అవి 3 ఒక సమూహంగా, ఇంకొకటి 3 ఇంకో సమూహంగా ద్విబంధాయుతంగా ఉంటాయి. అంటే 2 సమూహాలుగా ఉంటాయి పరిపత్రావళి. కవాటయుత పుష్పరచన ఇంపార్టెంట్. ఇది లిలియేసి కుటుంబంలో కవాటయుత పుష్పరచన ఉంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ కేసరావళి. కేసరావళి తీసుకున్నట్లయితే దీంట్లో 6 కేసరాలు ఉంటాయి. 3+3 అరేంజ్మెంట్ లో ఉంటాయి. దీంట్లో 3+3 ఉంటాయి. పరిపత్రోపరిస్థితం అంటారు. ఇది చెప్పాను ఇంతకు ముందు మనం. ఇక్కడ సొలనేసి కుటుంబం తీసుకుంటే మనకి సొలనేసిలో మనకి ఏం చెప్పామంటే మనం
మొగటు దళవ పరిస్థితి అని చెప్పి అంటే అక్కడ ఆకర్షక పత్రాలకి కేసరావులు అతుక్కొని ఉంటారు కాబట్టి దాన్ని మొగటు దళవ పరిస్థితి అని చెప్పాం. కానీ ఇక్కడ మరి ఆకర్షక పత్రాలు లేదు, ఏముంది ఇక్కడ పరిపత్రావళి అనేటటువంటిదే ఉంది. రక్షక ఆకర్షక పత్రాల స్థానంలో పరిపత్రావళి అనేది ఉంటుందని చెప్పాం కాబట్టి మీరు ఆ పరిపత్రావళికి అతుక్కొని ఉంది కాబట్టి కేసరావళి దీన్ని ఏమంటున్నారంటే పరిపత్రోపరిస్థితం అని చెప్తారు. పరిపత్రోపరిస్థితం అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. పరిపత్రోపరిస్థితం అనేటటువంటిది ఏ కుటుంబం మొక్కల్లో ఉంటుందంటే లిలియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఉంటుంది. అంటే కేసరావళి అనేది 6 కేసరాలు అనేవి 3+3 అరేంజ్మెంట్ లో ఉంటాయి. ఇవి పరిపత్రానికి అతుక్కొని ఉంటాయి కాబట్టి ఇది పరిపత్రోపరిస్థితం అని చెప్తారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అండకోశము. అండకోశంలో 3 ఫలదళాలు ఉంటాయండి. 3 విలయతం 3 ఇట్లా 3 ఫలదళాలు ఉంటాయి. 3 బిలాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా 3 ఫలదళయుతం 3 బిలయుతంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఊర్ధ్వ ఫలదళం. ఊర్ధ్వ ఫలదళాలు అనేవి ఉంటాయండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. లిలియేసి కుటుంబంలో మనకి ఫలదళాలు ఎన్ని ఉంటాయంటే 3 ఫలదళాలు ఉంటాయి. 3 ఫలదళాలు ఉంటాయి, 3 బిలాలు ఉంటాయి. 1 2 3. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పరాగ సంపర్కం తీసుకున్నట్లయితే కుంభాగ ప్రథమోత్పత్తి ఉంటది. అలియం సెఫాలో మనకి కుంభాగ ప్రథమోత్పత్తి ఉంటుంది. అలియం సెఫా, అలియం సటైవాలో మనకి పుంభాగ ప్రథమోత్పత్తి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కాల్చికంలో స్త్రీ భాగ ప్రథమోత్పత్తి ఉంటుంది. కాల్చికం అనేటటువంటి మొక్కలో స్త్రీ భాగ ప్రథమోత్పత్తి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. నెక్స్ట్ ఫలం తీసుకున్నట్లయితే గుళిక అనేటటువంటిది మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. విత్తనాలు తీసుకున్నట్లయితే ఏకదళ బీజాలు కాబట్టి ఒకే బీజదళం ఉంటుంది. అంకురచ్యుతం కూడా కనిపిస్తుంటుంది. అలియంలో బహుపిండత ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. అలియం సెఫాలో, అలియం సటైవాలో బహుపిండత అనేది ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో బహుపిండత కలిగినటువంటి మొక్కల గురించి గుర్తించండి అని అడుగుతాడు. అలియం సెఫాకు సంబంధించినటువంటిది అలియం లేదా అలియం సెఫా, అలియం సటైవాలో బహుపిండత అనేది మనకి కనిపిస్తుంటుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అలియం సెఫా లేదా అలియం సటైవాలో బహుపిండత కలిగినటువంటి మొక్క ఏ కుటుంబానికి చెందింది అంటే లిలియేసి కుటుంబానికి చెందింది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ దీని యొక్క ఈక్వేషన్ తీసుకున్నట్లయితే, సంకేతం తీసుకున్నట్లయితే పుచ్చ సహితము, తర్వాత లఘుపుచ్చ సహితము, సంపూర్ణము, ద్విలింగము, నెక్స్ట్ రక్షక పత్రాలు, తర్వాత ఆకర్షక పత్రాలు అని చెప్పాము. క్యాలెక్స్ కొరల్ల, దాంట్లో మనకి క్యాలెక్స్ కొరల్ల అనేటటువంటి లేవు కాబట్టి ఇది ఏంటి అంటే పరిపత్రావళి అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇది పి అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ క్యాలెక్స్ కొరల్లా లేవు అంటే రక్షక ఆకర్షక పత్రాల స్థానంలో ఏముంటుందని చెప్పి పరిపత్రావళి అని చెప్పాం కాబట్టి ఇది పి అంటే పరిపత్రావళి, పి అనే పదంతో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కేసరావళి, అండకోశం. చూడండి మరి పరిపత్రావళిలో 3+3 ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఇట్లా చూపించాం. నెక్స్ట్ కేసరావళి, ఆండ్రూసియంలో మనకి 3+3 ఉన్నాయి కాబట్టి 3+3 చూపించాం. నెక్స్ట్ గైనోసియం, అండం తీసుకున్నట్లయితే, అండకోశం తీసుకున్నట్లయితే దీంట్లో మనకి 3 ఫలదళం అని చెప్పాం కాబట్టి ఇక్కడ 3 ఫలదళం సంయుక్తంగా చూపిస్తున్నాం. తర్వాత ఊర్ధ్వం ఫలదళాలు ఉంటే దాన్ని కింద గీత గీస్తాం. అదే నిమనం అయితే పైన గీత గీస్తాం. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ మరి లిలియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఆర్థిక ప్రాముఖ్యత తీసుకున్నట్లయితే చూడండి, దీంట్లో మనకి ఆస్పరాగస్, ఇవి ఎడారి మొక్కల్లాగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత ట్యూలిప్ కానివ్వండి, లిలియం కానివ్వండి, ఇవి అలంకరణ మొక్కల్లాగా పెంచుతూ ఉంటారు. నెక్స్ట్ అలియం సెఫా, నీరుల్లి, తర్వాత వెల్లుల్లి, అలియం సటైవం, వెల్లుల్లి, ఇవన్నీ కూడా మనకి వంటల్లో ఉపయోగిస్తుంటారు, ఆహారంగా ఉపయోగిస్తుంటారు. తర్వాత ఇవి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. కాబట్టి ఇక్కడ ఏవైతే చెప్పామో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువగా స్ట్రెస్ చేసి ఈ మనకి ఉన్నటువంటి దాంట్లో ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. మనకి కాన్సెప్ట్ లో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి అంశాలని మనం కవర్ చేస్తూ చదువుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ఫ్యాబియేసి కుటుంబానికి సంబంధించింది కూడా ఒకసారి ఇక్కడ బ్రీఫ్ గా చూద్దామండి. ఇది లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఉపకుటుంబం తీసుకున్నట్లయితే పాపిలియోనాయిడే, ఇది ఉపకుటుంబము పాపిలియోనాయిడే. ఇవి సమోద్బీజ మొక్కలు అని చెప్పాము. నెక్స్ట్
ఎగ్జాంపుల్స్ వీటిలో ఈ కుటుంబంలో ఉండే మొత్తం కూడా వేరుశనగ, కంది, శనగ, జనుము, తర్వాత పెసలు, బఠానీలు, మినుములు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రెడ్ వుడ్, రోజ్ వుడ్ ఇవన్నీ కూడా మనకి ఈ కుటుంబంలో ఉండేటటువంటి మొక్కలే. నెక్స్ట్ ఆకృతి తీసుకుంటే గుల్మాలు, పొదలు, తీగలు తర్వాత మనకి ఎట్లా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనకి ఎట్లాంటిది ఇంపార్టెంట్ కాదని చెప్పాము. నెక్స్ట్ వేరు తీసుకున్నట్లయితే తల్లి వేరు వ్యవస్థ, ద్విదళ బీజం కాబట్టి తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, ఇది అడగడు. తర్వాత వీటి వేరు బుడికల్లో వేర్లకు రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా కలిగినటువంటి వేరు బుడికలు ఉంటాయని చెప్పారు, రూట్ నాడ్యూల్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కాండం తీసుకున్నట్లయితే నిటారుగా ఉంటుంది, వాయుగతం ఉంటుంది, ఇది అవసరం లేదు. పత్రాలు తీసుకుంటే జాలాకారి ఎండ్ల వేపనం, ఇది అవసరం లేదు. తల్పం అంటే పత్రపేట ఉంటుంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. పుష్పం తీసుకున్నట్లయితే పుష్ప విన్యాసం అనేది అనిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పుష్పం తీసుకున్నట్లయితే ఈబిఆర్ అని చెప్పాము మనం, అంటే ఏంటి, పుచ్చరహితంగా ఉంటది. నెక్స్ట్ లఘు పుచ్చ సహితంగా ఉండొచ్చు, లేకపోతే లఘు పుచ్చ రహితంగా ఉండొచ్చు, ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ పర్యాండ కోసం ఉంటది, గిన్నె వంటి పుష్పాసనం ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్యాబేసి కుటుంబంలో పర్యాండ కోసం ఉంటుంది, ఇంపార్టెంట్. గిన్నె వంటి పుష్ప విన్యాసం ఉంటుంది, ఇంపార్టెంట్. పుష్పాసనం ఉంటుంది, గిన్నె వంటి పుష్పాసనం ఇంపార్టెంట్. రక్షక పత్రాలు 5 ఉంటాయి, సంయుక్తం. తర్వాత చిక్కైన పుష్పరచన, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యాబేసి కుటుంబంలో ఉండేటటువంటి పుష్పరచన చిక్కైన పుష్పరచన. ఎట్లా మనకు కనిపిస్తుండే, స్పెసిఫిక్ గా కనిపిస్తుంటే ఖచ్చితంగా ఎట్లాంటి అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు లైన్ టు లైన్ ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇవి ఇటువంటి చిక్కైన పుష్పరచన అనేటటువంటిది ఏ కుటుంబంలో ఉంటుందంటే ఫ్యాబేసి కుటుంబంలో ఉంటుంది. నెక్స్ట్ బేసి రక్షక పత్రావళి పూర్వ భాగంలో ఉంటుంది, ఇట్లా కూడా అడుగుతుంది డైరెక్ట్ గా. బేసి రక్షక పత్రావళి పూర్వ భాగంలో ఉండేటటువంటిది ఏది అని అడిగితే మనకి ఫ్యాబేసి అంటారు. ఇక్కడ చూడండి, మనకి బేసి రక్షక పత్రావళి అంటే బేసి రక్షక పత్రావళి పూర్వాంతంలో ఉంటది. అంటే ఇట్లా మనకి బేసి రక్షక పత్రావళి పూర్వం 5 ఉంటాయి కాబట్టి ఈ రెండు 4, తర్వాత ఇవి 5, ఇది 5. కాబట్టి బేసి రక్షక పత్రావళి ఇది పూర్వభాగం, ఇవి రెండు కూడా జతలాగా ఉన్నాయండి, ఇవి సరి, ఇది బేసి రక్షక పత్రావళి పూర్వభాగంలో ఉంటుంది ఇటు నుంచి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, బేసి రక్షక పత్రావళి పూర్వభాగంలో ఉన్నది ఏది అంటే మనకి ఫ్యాబేసి కుటుంబం. నెక్స్ట్ ఆకర్షక పత్రాల్లో 5 ఉంటాయి అసంయుక్తం. అసంయుక్తం అంటే కలిసిపోకుండా ఉంటాయి విడివిడిగా. తర్వాత రక్షక పత్రాలు 5 సంయుక్తం అంటే చెప్పాం కదా, ఇక్కడ కలిసిపోయి ఉంటాయి రక్షక పత్రాలు, సంయుక్తం. అసంయుక్తం అంటే ఆకర్షక పత్రాలు 5 విడివిడిగా ఉంటాయి. మరి దీంట్లో ఇది ఇంపార్టెంట్ అండి, ఆకర్షక పత్రావళి. ఫ్యాబేసి కుటుంబంలో ఆకర్షక పత్రావళి తీసుకున్నట్లయితే 5 ఉంటాయని చెప్పాం. ఈ 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి, అసంయుక్తంగా ఉంటాయి. దీంట్లో మనకి చూడండి, పెద్దగా ఉన్నటువంటిది ఇట్లా పరభాగంలో పెద్దగా ఉన్నటువంటిది ఏంటంటే ధ్వజ ఆకర్షక పత్రం అంటారు ఇది. తర్వాత దీనికి పక్కన ఉన్నటువంటి పార్శ్వ భాగంలో ఉండేటటువంటి రెక్కల్లాగా ఉంటాయి, సో వీటిని ఏమంటారంటే బాహువులు అంటారు, బాహు ఆకర్షక పత్రాలు అంటారు. నెక్స్ట్ పూర్వ భాగంలో ఉండేటటువంటి ఇట్లా ద్రోణిలాగా ఉంటాయి, ఎస్ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి, సో ఇవి ద్రోణి ఆకర్షక పత్రాలు. కాబట్టి పూర్వ భాగంలో జత ద్రోణి ఆకర్షక పత్రాలు, పార్శ్వ భాగాలు పక్క భాగాల్లో ఒక జత బాహువులు, వింగ్స్ అంటారు. తర్వాత పరభాగంలో ఉన్నటువంటి ఒక పెద్ద ధ్వజ ఆకర్షక పత్రం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఫ్యాబేసి కుటుంబంలో ఉంటుంది. అవరోహక చిక్కైన పుష్ప విన్యాసం ఇంపార్టెంట్ అండి, ఇది చెప్పాం మనం. అవరోహక చిక్కైన పుష్ప విన్యాసం ఏ కుటుంబంలో ఉంటది అంటే మనకి ఫ్యాబేసి కుటుంబంలో ఉంటది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేసరావళి తీసుకున్నట్లయితే కేసరావళి 10 కేసరాలు ఉంటాయి, 9 ఒక సమూహంగా ఉంటది, ఒకటి విడిగా ఒక సమూహంగా ఉంటది, ఒకటి విడిగా ఉంటది. తర్వాత క్రొటలేరియా జెన్సియా కానివ్వండి, లేకపోతే అరాకియస్ ఐపోజియా కానీ తీసుకున్నట్లయితే ఏక సమూహంగా ఉంటాయి ఇవన్నీ కూడా, అంటే 2 సమూహాలుగా ఉండకుండా కేవలం ఒకే బంచ్ లాగా ఉంటాయి ఇవన్నీ. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కేసరావళి అనేది 10 ఉంటాయి, 10 9+1 అరేంజ్మెంట్ లో ఉంటాయి. నెక్స్ట్ అండకోశం తీసుకున్నట్లయితే ఉపాంత అండన్యాసం ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాబేసీలో ఉండేటటువంటి అండన్యాసం ఏది అంటే
ఉపాంతాండన్యాసం అంటారు. నెక్స్ట్ ఏక ఫలదళయుతం. దీంట్లో ఒకే ఫలదళం అనేది ఉంటుందండి. అంటే ఇట్లా మనకి ఇట్లా ఒకటే ఉంటది ఫలదళం. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం 3 ఉంటే త్రిఫలదళం అని చెప్పాం. ఇట్లా 2 ఉంటే టమాటా తీసుకున్నాం అనుకోండి, ఇట్లా టమాటాలో 2 ఫలదళాలు ఉంటాయి, 2 భాగాలుగా ఉంటాయి మనం కట్ చేసి చూస్తే. సో దీంట్లో మాత్రం ఒకటే ఉంటది, ఏక ఫలదళయుతం అని చెప్తారు దీన్ని. తర్వాత అగ్రకీల విధం ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ పరాగ సంపర్కం తీసుకుంటే పుంభాగ ప్రథమోత్పత్తి ఉంటుంది, ఇంపార్టెంట్ అండి. ఫ్యాబేసి కుటుంబంలో పుంభాగ ప్రథమోత్పత్తి అనేది ఉంటుంది. అంటే కేసరావళి లేదా పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ముందుగా పరిపక్వం చెందుతాయి. నెక్స్ట్ కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. పిస్టన్ యాంత్రికం అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఇట్లాంటి బిట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పిస్టన్ యాంత్రికం ఏ కుటుంబ మొక్కల్లో ఉంటుంది అంటే పరాగ సంపర్కం జరిగేటటువంటి యాంత్రికంలో మనకి పిస్టన్ యాంత్రికం అని చెప్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఉంటుంది. నెక్స్ట్ ఫలం, ద్విధారక ఫలం ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ విత్తనాలు ఒకటి నుంచి చాలా వరకు ఉంటాయి. ద్విదళ బీజాలు కాబట్టి 2 బీజదళాలు ఉంటాయి. విత్తనాల్లో ప్రోటీన్లు ఉంటాయి, తర్వాత ఆయిల్ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా మనకి ఫ్యామిలీస్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఈ చాప్టర్ లో నేర్చుకోవడం జరిగిందండి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ సిస్టమాటిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ మనం కంప్లీట్ గా చెప్పడం జరిగిందండి. ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి సిస్టమాటిక్స్ కానివ్వండి, 9th క్లాస్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు 100% ఇవన్నీ కూడా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి లైవ్ లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా లైవ్ లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సెకండ్ ఇయర్ బాటనీ చెప్పండి సార్, చెప్దామండి. మనకి ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బాటనీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి 3-4 చాప్టర్లు ఉన్నాయి. అలాంటి వాటిని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. మాక్సిమం అయితే నాకున్నటువంటి సమయాన్ని మీ అందరికి కూడా వెచ్చించడం జరుగుతుంది. ఎందుకంటే మాకు కూడా కొత్త కొత్త కొన్ని డ్యూటీలు అనేటటువంటివి, కొన్ని షెడ్యూల్స్ అనేవి ఖాళీగా ఉండకుండా ఈ మధ్య మాకు కొన్ని బడిబాటని అట్లాంటివి కొన్ని ఇవ్వటం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మాకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సమయాన్ని మాక్సిమం మీకోసం 100% మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు వెచ్చించడానికి ప్రయత్నం అయితే చేస్తానండి. నాకు ఉన్నటువంటిది ఒకటి స్కూలు, లేకపోతే ఇక్కడ ఆన్లైన్ క్లాసు, లేకపోతే ఆఫ్లైన్ స్కూల్, ఇవి రెండేనండి నాకు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఏమీ లేవు. మాక్సిమం ఇంటి దగ్గరే ఉంటాను. ఏదన్నా ఖాళీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంని మీకోసం స్పెండ్ చేస్తాను. మీ అందరూ కూడా బాగా చదివి నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. జై హింద్.